నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారమ్మ వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది వచ్చేసి రాజమండ్రి పుష్కర్ ఘాట్ అండి. నేను రాజమండ్రి అంటే చాలాసార్లు వస్తాను కానీ ఎప్పుడైతే నేను పుష్కర్ ఘాట్ అయితే చూడలేదనమాట. ఇదే ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగుంది. నేనైతే వీడియో సరిగ్గా అయితే తీయలేదు కానీ కరెక్ట్గా తీస్తే కనుక ఒక షార్ట్ ఫిల్మ్లో అయితే ఉంటుందండి. అంత బాగుంది అనమాట. చుట్టూ ప్లేస్, ఆ గోదావరి, అలాగే దాని మీద బ్రిడ్జిలు, ఆ ఒడ్డు పక్కన గుడులు అన్నీ కూడా చాలా అయితే బాగున్నాయండి. నేను ఏదో అలా షార్ట్లు పెడతాం కదండి, చిన్న చిన్న వీడియోలు అయితే తీస్తానండి. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి సోమవారం అని నేను ఒక అరగంటలో అయితే ఒక 6 వీరభద్ర సంబరాలు అయితే చూసుంటానండి. ఇక్కడ కూడా వీరభద్ర సంబరం అయితే చేస్తున్నారు. అలాగే చాలామంది అయితే నదులు అయితే స్నానాలు చేస్తున్నారండి. ఇంకాంచి మైక్లో అయితే ఒక వాయిస్ అలా వినబడితేనే ఉండేదండి. అనౌన్స్ చేస్తున్నారనమాట. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్కి స్వాగతం, వచ్చిన ఇలా ఉండాలి అంటే అక్కడ ఎన్ని పరాట్లు ఉన్నాయి కదండి, అవి పట్టుకొని స్నానాలు చేయొద్దు, వీరభద్ర సంబరానికి కేటాయించిన ప్లేస్ వీరభద్ర సంబరాలు చేసుకోమని గట్టి అలా చెప్తూనే ఉన్నారండి. ఇక్కడైతే బ్రిడ్జిలు చూస్తారు కదండి. ఇది వచ్చి ఏంటంటే మనకి రాజమండ్రి ట్రైన్ అయితే ఇటుపక్క నుంచి వస్తుంది. అంటే రాజమండ్రికి వచ్చే ట్రైన్ అయితే ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వస్తుందండి. రాజమండ్రి నుంచి బయటకు వెళ్ళే ట్రైన్ అయితే వేరే బ్రిడ్జ్ నుంచి అయితే వస్తుంది అనమాట. దీని పక్కన వస్తే పాత బ్రిడ్జ్ ఉంటుందండి, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారు ఆ బ్రిడ్జ్ అనమాట. ఇది వచ్చి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి. అంటే పైన వెళ్తాయి కదా బస్సులు, కార్లో వెళ్తే కింద వచ్చి బ్రిడ్జ్ అయితే వెళ్తుందండి. ఇక్కడైతే ఒక పడవ చూసారు కదండి, ఇందులో వచ్చినట్టు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా స్పెషలేనండి. చూసారు కదా, నేను పాత బ్రిడ్జ్ అన్నాను కదా, వాటర్ స్తంభాలు అనమాట ఇవి. ఊడే కాకుండా ఆ చివరైతే ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంటుందండి. అదంటే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది అనమాట, కొంచెం దూరంలో ఉంటుంది. అదేంటంటే విజయవాడ వైజాగ్ హైవే రోడ్ కలుపుతూ ఉంటుందండి. రాజమండ్రి ఊర్లో కనుక రావాలంటే ఫస్ట్ మీకు చూపించండి ఆ బ్రిడ్జ్ నుంచి రావాలండి. ఇక్కడ ఏంటంటే సోమవారం చాలామంది స్నానాలు చేసి గుడికి వెళ్తున్నారు. స్నానాలు చేసిన వాళ్ళు, అలాగే ఫోటోలు తీయించుకున్న వాళ్ళు అన్నారు. వీరభద్ర సంబరం చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఉందండి. నిజంగా చెప్తున్నాను, పర్ఫెక్ట్గా తీస్తే కనుక చాలా బాగుంటుందండి వీడియో. ఇక్కడ చూసారు కదా, ఉదయం మొన్న వచ్చేసి సూర్యకిరణాలు కూడా నది మీద పడి ఎంత బాగున్నాయో కదండి. నేనంటే ఏదో టైంపాస్గా షార్ట్ల కోసం అని చెప్పి వీడియో తీసుకుని అంత పర్ఫెక్ట్గా అయితే తీయలేదనమాట. చూడండి, ఇక్కడ గోదావరిలో నేను నది ఇదే సూర్యకిరణాలు పడుతుంటే భలే ఉంది కదండి. నేను ఇందాకైతే మీకు చూపించాను కదండి, ఒక బోట్ వచ్చేసి పడవలో ఎవరో వస్తున్నారు, కానీ నిజంగా వాళ్ళతో చాలా స్పెషల్ అని చెప్పాలండి. నేను ఇక్కడ కూడా ఒక వీరభద్ర సంబరం అయితే జరుగుతుందండి. మేము ఏంటంటే కొంచెంసేపు ఆ గట్టు మీద కూర్చొని అలా వీడియోలు అయితే తీసుకుంటానండి. ట్రైన్ వస్తే బాగుండు అనుకుంటున్నాను, కానీ ట్రైన్ అయితే చాలాసేపు వరకు అయితే రాలేదండి. మీకు ఎదుర లాస్ట్ బ్రిడ్జ్ కూడా పెద్ద బోట్ అయితే కనిపిస్తుంది కదండి, అది వచ్చి రెస్టారెంట్ అనమాట. ఈ మధ్య అయితే పెట్టారండి. నేనైతే యూట్యూబ్లో చూస్తే మాత్రం బాగుందండి, ఒకసారి వెళ్ళాలి. ఈ బోట్ అయితే ఇంకా దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. నాకు ఏంటంటే ఆ రెస్టారెంట్కి వెళ్తే కనుక ఎంత టైం పడుతుంది అని కొద్దిగా డబ్బులు అయితే దేవుని తలుచుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నాకు గోదావరి మీద ప్రయాణం అంటే చాలా భయం అనమాట. గోదావరి అంటే ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా ఈ బోట్లో వచ్చి చాలా స్పెషల్ అండి అని, అంటే నాకు చాలా స్పెషల్గా అనిపించారండి. వీళ్ళు వచ్చేసి స్కూల్కి వెళ్ళడానికి వచ్చిన పిల్లలు అనమాట. అంటే గోదావరి మధ్యలో లంక ప్రాంతాలు అంటారు కదండి, అంటే చేపలు పట్టుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళు రోజు రాజమండ్రి స్కూల్కి వచ్చి ఇలా అయితే వస్తారంటే అండి. ఇందులో 4 అమ్మాయిలు, అలాగే ఒక అబ్బాయి, ఒక పెద్ద ఆవిడ అయితే ఉండారనమాట. రోజు కూడా వాళ్ళు అంటే రాజమండ్రి స్కూల్కి అయితే అక్కడ లంక ప్రాంతాలు అన్నీ ఉంటాయంటండి. అంటే చేపలు పెట్టేవాళ్ళు ఆ చివరి ఎక్కడ ఇసుక దిబ్బలా ఉంటే అక్కడ ఇల్లు ఉంటాయి అందువాళ్ళు. నాకైతే సరిగ్గా తెలియదండి. రోజైతే మాత్రం స్కూల్కి అయితే ఇలా వస్తారనమాట వీళ్ళు. ఎందుకంటే మామూలుగానే పక్కన స్కూల్ ఉంటే ఇప్పుడు మానేద్దామని చూస్తాం కదండి చాలామంది పిల్లలు అయితే, కానీ ఇలా అలా కాకుండా రోజు కూడా ఇలా అయితే స్కూల్కి అయితే వస్తారంటండి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి వచ్చి అమ్మాయిని అయితే కొడుతున్నాడు అనమాట. ఎక్కడున్న పిల్లలంటే ఇలా కొట్టుకోవడం కామనే కదండి. ఇక్కడ అలాగే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. నేనైతే వెళ్ళిన కానీ అబ్బా ట్రైన్ వస్తే బాగున్నాను వీడియో తీసుకుందాం అనుకుంటాను నేను, కానీ ఆ ట్రైన్ అయితే వచ్చింది కదండి. నేనైతే వీడియో సరిగ్గా అయితే తీయలేదు అనమాట. నిజంగా గోదావరి అందాలు చూడాలంటే కనుక సినిమాలనే చూడాలండి. మామూలుగా గోదావరి చాలా అందంగా ఉంటుంది, ఆ సినిమాలో వాళ్ళ కొరియోగ్రాఫ్ ఇంకా అందంగా అయితే కనిపిస్తుందండి.
ఇక్కడైతే కృష్ణుడు బొమ్మ అనుకుంటుంది, ఇంకా అయితే అది ఓపెన్ చేయలేదు అనమాట, దానికి కవర్ అయితే కట్టిస్తుందండి. ఇది వస్తే చెప్పాను కదా, ట్రైన్ అయితే రాజమండ్రి వచ్చాడు ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వస్తుంది అనమాట. ఇది వస్తే పాత బ్రిడ్జ్ అండి, ఇది పూర్తిగా ఉండదు అనుకుంటా, గోదావరి అంతా కూడా అంటే ఎప్పుడు దాకా బ్రిటిష్ వాళ్ళ కాలం కదా పాడైపోయినట్టుంది, సగమే ఉంటుంది అనుకుంటున్నానండి, ఎప్పుడైతే మనం దగ్గర నుంచి అయితే చూడలేదు. బట్ ఇప్పుడు ట్రైన్ అయితే ఈ బ్రిడ్జ్ నుంచి మీకు ఇందాక చూపించాను కదండి, అదే రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ అని చెప్పి దాని నుంచి ట్రైన్ అయితే వస్తాయండి. ఇక్కడైతే ఒక ఆయన అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట బ్రిడ్జ్ మీద. అంటే బహుశా ఏదో రైల్వేలో పనిచేసేవాళ్ళు ఏంటో మనకైతే తెలీదు. ఇది కూడా నేను ఎప్పటి నుంచి అంటున్నాను కదా, ట్రైన్ వస్తే బాగుంది అని చెప్పి ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే వీడియో సరిగ్గా తెలియదండి, ఎందుకంటే బ్యాగ్లో ఫోన్ పెట్టానండి. నేను బ్యాగ్లోంచి ఫోన్ తీసి వీడియో ఆన్ చేసేటప్పుడు ట్రైన్ తక్కువ అనేది తెలియదు, అంటే చిన్న మొక్క అయితే తీసుకు